అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ శిబి చక్రవర్తి. భృంగుతుంగ పర్వతం మీద ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందరినీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకు వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. యజ్ఞవేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. అది మనుష్య భాషలో, మహారాజా రక్షించు, నన్ను ఒక డేగ తరుముకు వస్తోంది, నన్ను చంపి తినాలని చూస్తోంది, దాని బారి నుంచి నన్ను కాపాడు, నాకు ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది. శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, నిన్ను కాపాడే బాధ్యత నాది, నీకు ఎవరి నుంచి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడు. పావురం మనసు కుదుటపడింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజుగారికి ఎదురుగా ఎత్తైన చోట వాలి పావురం వైపు కొరకొరా చూసింది. పావురం భయంతో వణికింది. డేగ కూడా మానవ భాషలో, మహారాజా, ఈ పావురం నా ఆహారం, తప్పించుకుని వచ్చి మీ శరణుజొచ్చింది, దయతో దానిని నాకు వదిలిపెట్టండి అంది. రాజుగారికి, సభలో ఉన్న వారందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి పావురము, డేగ రెండు మనుష్య భాషలో మాట్లాడుతున్నాయని. ఈ పావురానికి నేను అభయమిచ్చాను, ఆడిన మాట తప్పను, అయినా నీకు మాత్రం అంత పట్టుదలేందుకు, దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కో అన్నాడు శిబి చక్రవర్తి. రాజా, నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు, నేను ఆకలితో నకనకలాడుతున్నాను. ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయటం ధర్మం కాదు, మహాపాపం కూడా. నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను, డేగలను తినటం సహజమే. ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను, కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ. డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, ఓ సేనరాజమా, చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించటం రాజధర్మం. నీ ఆకలి బాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు, నీవు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు. నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగ నిరభ్యంతరంగా. అలాగైతే రాజా, నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు అంది డేగ. శిబి చక్రవర్తి నవ్వుతూ, అలాగే, నీకు సంతోషం కలిగించటం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి, త్రాసు తెప్పించాడు. సదస్యులందరూ నిశ్చేష్టులయ్యారు. శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకున్నాడు. తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కోసివేశాడు. అప్పుడు సరిపోలేదు. మరికొంత జోడించాడు. ప్రయోజనం లేకపోయింది. అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు. మరికొంత వేశాడు. అయినా పావురం బరువుతో సరితూగలేదు. ముఖంలో బాధను కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. ఫలితం లేకపోయింది. త్రాసు మొగ్గలేదు. రాజుగారి శరీరం రక్తం ఓడుతోంది. చివరకు తనే వెళ్ళి పళ్ళెంలో కూర్చున్నాడు. తనను తానే దానంగా సమర్పించుకున్నాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు, అగ్ని. రాజా, నీ దానగుణం నిరుపమానమైంది. నీ వంటి ఉత్తముడు ఇంతవరకు ఈ పొడమిపై పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించాడు ఇంద్రుడు. ఆయనకు మళ్ళీ తేజోరూపం ప్రసాదించాడు. కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించాడు. అప్పటికి ఇప్పటికీ దానం విషయంలో శిబి చక్రవర్తికి సాటి వచ్చేవారు లేరు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.